దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు రైళ్లను నెల రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్యాసింజర్, ఎక్స్ప్రెస్ సహా సూపర్ ఫాస్ట్ రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు చెప్పారు. అయితే దీనికి కారణం ఏంటనే విషయాన్ని మాత్రం అధికారికంగా వెల్లడించలేదు. కాజీపేట, సిర్పూర్, కాగజ్నగర్ మధ్య నడిచే రైళ్లను రద్దు చేసినట్లు వివరించారు. ఈ రూట్లో సిగ్నల్ వ్యవస్థను ఆధునీకరించే పనులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రైళ్లను రద్దు చేసినట్లు అధికార వర్గాల సమాచారం. సిగ్నల్ వ్యవస్థ లోపం వల్లే బాలాసోర్ వద్ద 3 రైళ్లు ఢీకొని ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా సిగ్నల్ వ్యవస్థను రైల్వే ఆధునీకరిస్తోంది. జూన్ 17 నుంచి జూలై 6 వరకు కాజీపేట, కాగజ్నగర్ రైలును రద్దు చేశారు. అలాగే జూన్ 23 నుంచి జూలై 6 వరకు కాగజ్నగర్ ఎక్స్ప్రెస్ రద్దు చేశారు. జూన్ 23, 25, 30, జూలై 2, 7 తేదీల్లో చెన్నై, జైపూర్ ఎక్స్ప్రెస్ను రద్దు చేశారు. జూన్ 21, 23, 28, 30, జూలై 5న జైపూర్, చెన్నై ఎక్స్ప్రెస్ను రద్దు చేశారు. జూన్ 27, 29, జూలై 4, 6 తేదీల్లో మైసూర్, జైపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ను రద్దు చేశారు. జూన్ 26, జూలై 3న యశ్వంత్పూర్, లక్నో రైలును రద్దు చేశారు. జూన్ 28, జూలై 5 తేదీల్లో లక్నో, యశ్వంత్పూర్ రైలు రద్దయింది. జూన్ 28, జూలై 5న భాగమతి, మైసూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కూడా రద్దయింది. జూన్ 25, జూలై 2న బిలాస్పూర్, త్రివేంద్రం, తిరునల్వేలి ఎక్స్ప్రెస్ రద్దు చేశారు. జూన్ 23, 30 తేదీల్లో త్రివేంద్రం, బిలాస్పూర్ ఎక్స్ప్రెస్ను రద్దు చేశారు. జూన్ 21, 28, జూలై 5 తేదీల్లో పాటలీపుత్ర, శ్రీమాత వైష్ణో రైళ్లు కూడా రద్దయ్యాయి. జూన్ 24, జూలై 1, 8 తేదీల్లో శ్రీమాత వైష్ణో, పాటలీపుత్ర రైళ్లు రద్దు చేశారు.